దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరచమని, మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. 55వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. 55:22. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. వీళ్ళారా, దేవుని వాక్యము లేదా దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మన భారము దేవుని మీద మోపాలంట. అది ఏ భారమైనా కావచ్చు. పనుల భారం కావచ్చు, పాప భారం కావచ్చు, లేదా ఆర్థిక భారం కావచ్చు, కన్నీటి భారం కావచ్చు, దుఃఖ భారం కావచ్చు, లేదా ఏ విధమైన భారమైనా కానివ్వండి. మనకి ఏదైతే ప్రయాసగా ఉందో ప్రతి భారము కూడా దేవుని మీద మోపమంటున్నాడు దేవుడు. ఎందుకు? ఆయనే నిన్ను ఆదుకొనును. అవును ప్రియులరా, మనల్ని ఆదుకునేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు దేవుడే. కనుక మన భారమును దేవుని మీద వేయాలి. అందుకనే మరొక చోట బైబిల్ మనం చూస్తాం కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటాడు. అవును, దేవుడు విశ్రాంతిని, శాంతిని కలగజేసేవాడు. మనకున్న భారం బట్టి, అది కన్నీటి భారం కావచ్చు, దుఃఖంతో కూడిన భారం కావచ్చు, బలహీనతతో కూడిన భారం కావచ్చు, అనారోగ్యంతో కూడిన భారం కావచ్చు, లేదా పాప భారం కావచ్చు, ఏదైనా కానివ్వండి ప్రియులారా, మన భారము దేవుని మీద మోపినప్పుడు, అంటే దేవునికి తెలియజేసి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుడు అంటున్న మాట, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయనే నిన్ను ఆదుకొనును. మనలను ఆదుకొని బలపరిచి ఏ విధమైన భారం గుండా మనం వెళ్తున్నామో ఆ భారంలో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు ధైర్యాన్ని, సంతోషాన్ని, అలాగే బలమును, శక్తిని అనుగ్రహిస్తారు దేవుడు. అందుకనే మీ భారము నా మీద మోపమంటున్నాడు దేవుడు. అంతేకాదు, చివరిలో అంటే, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీతిగా నీ జీవించే వ్యక్తివైతే, నీతి మీద ఆధారపడే వ్యక్తివైతే, నీతిని కట్టుకున్న వ్యక్తివైతే, లేదా నీతి మార్గంలో నడిచే వ్యక్తివైతే ప్రియులారా, ఆయన ఎన్నడను కదలనీయుడు, కదిలిపోనేడు. ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే కదలనీయుడు. అది ఏ విధమైన భారం ఎదురైనప్పుడు కూడా, ఏ విధమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా, అది దుఃఖంతో కావచ్చు, లేదా అవమానకరమైన పరిస్థితులు కావచ్చు, లేదా అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, లేదా బలహీనతతో కూడిన సమస్యలు కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, లేదా పనిచేసే చోట, ఎక్కడైనా కానివ్వండి, ఏ విధమైన భారం నీ మీద ఉన్నా సరే, ఏ విధమైన బలహీనత నీ మీద ఉన్నా సరే, ఏ విధమైన సమస్యను నువ్వు వెంటాడినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నీతిమంతులను ఆయన అన్నడును కదలనీయుడు. ఎందుకంటే కదలనీయకుండా కాపాడతాడు దేవుడు. ప్రియులరా, కదలనీయకుండా కాపాడాడు ఆనాడు భక్తులను. ప్రియులరా, కదలనీయలేదు ఆనాడు యోసేపుని కానీ, దావీదుని కానీ, దానియేలుని కానీ, వారిని దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటంటే, వారి భారము దేవుని మీద మోపారు. ఈరోజు నీ భారము, నీ పనుల భారం కావచ్చు, ఏ భారం మోయలేక, లేదా ఏ భారం బట్టి మోయలేక కృంగిపోతూ, కృషించిపోతూ, కుమిలిపోతూ, లేదా నలిగిపోతూ ఉన్నావో ప్రియులారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన మీద మోపము అంటున్నాడు. అవును, మనం ఆయన మీద మోపేవారంగా ఉంటే, అంటే ఆయన మీద మనం ఆధారపడేవారం అయితే, మన భారమును ఆయనకి చెప్పేవారంగా అయితే, మన భారమును ఆయన మీద వేసినప్పుడు మన భారం ఏమైపో తెలుసా? తేలికైపోద్ది. ఆ భారం మొత్తం తీరిపోద్దని కదా. భారం ఉన్నప్పుడు కూడా ఆ భారం మనకి బరువు అనిపించి తేలిక అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనము చింతించుకుంటా ధైర్యంగా ముందుకు సాగిపోతాం. ఎందుకో తెలుసా? ఆయనే నిన్ను ఆదుకుంటా అంటున్నాడు. అవును, ఆదుకునే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, ఎవరిని క్షమించే దేవుడు, కరుణించే దేవుడు. అటువంటి దేవుడే సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీతిమంతులను ఆయన అన్నడును కదలనివ్వడు.
నీతిగా జీవించిన వ్యక్తివి అయితే నువ్వు, నీతిని పట్టుకుని నీతిమంతుడైన ప్రభువులందు విశ్వాసం ఉంచిన నీవు, నిన్ను దేవుడు కదలనీయడన్నాడు, నిన్ను కాపాడుతానన్నాడు, బలపరుస్తానన్నాడు. కృంగిపోక, కుమిలిపోక, కృషించిపోక, నలిగిపోక, మరి నీ భారమును దేవుని మీద వేసినప్పుడు దేవుడు నిన్ను కదలనీక కాపాడుతానని దేవుని వాక్యము సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రమును చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. మా భారం మీ మీద మోపే వరముగా ప్రవ్వా అయినా ఉండిలాగిన సహాయం దయచేయండి. మీ వాక్యం సెలవిస్తున్న మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీడు అని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, నీతిగా జీవించిన వ్యక్తులమైతే ప్రభు, మా భారం ఏదైనా కానివ్వండి, దుఃఖము కానివ్వండి, కన్నీటి కానివ్వండి, లేదా బలహీనత కానివ్వండి, అనారోగ్య సమస్య కానివ్వండి ప్రభువ, మీ మీద మోపి ప్రభువ మమ్మల్ని కథలనీక బలపరుస్తూ ఆదరిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఎందరైతే బలహీనలను బలపరచండి, ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం ప్రార్థన అవసరం దయచేయండి. ప్రతి కుటుంబాల చుట్టూ మీకు ఆపదలు దయచేయండి ప్రభువ. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో స్వస్థపరచమని, ఎవరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.